రబ్బోరయ్య గూడు చెదిరిపోతే నీడా చెదిరిపోతుంది, నీడా చెదిరిపోతే నిద్ర జరిగిపోతుంది, నిద్ర జరిగిపోతే తనవే కొరిగిపోతుంది. అన్నీ చెదిరిపోతే అంధకారము కదరా తండ్రి గూడిసి ఎగిరేటి పక్షి కాదురో, ఎగిరేటి పక్షి కాదురో నరమ ఈ గుడిసెల మనిషి, ఎగిరేటి పక్షి కాదురో ఈ గుడిసెల మనిషి, ఎగిరేటి పక్షి కాదురో ఈ గల్లీ మనిషి, అలికిడికి ఎగురాలేడురో ఈ గల్లీ మనిషి, కమ్మిన మబ్బు కాదురో ఇక్కడున్న మనిషి వెలుగుకు కరిగిపోడురో ఓరయ్యో రయ్యో గూడిడిసి ఆది కోతం గూడు చెదిరిపోతే నీడా చెదిరిపోతే తనవే చెదిరిపోతే తప్పదు కన్నీరంట పోతే ఇక్కడ ఏం చెప్తాము, ఆ నది బాగా అయ్యి ఎవరిని నిలగొట్టకు, ఇల్లు కూడా కొడితే ఎక్కడ పోతారు, ఏం చేస్తావు ప్రత్యామ్నాయం ఆలోచించి అఖిల పక్షాలు అందరితో మాట్లాడే అభివృద్ధి, ఇంజనీర్లు ఆ ప్రజలతో ఆ ప్రజా కమిటీలండి అభివృద్ధి అంటే కూడా అందరితో ఆలోచించి వాళ్ళ జీవితాన్ని అక్కడున్న ఆవాస నదీ తీర ప్రాంతంలో ముసి ప్రాంతంలో ఉన్న పేదలు ఆ ఇన్నేళ్ళు బతికింది కదా, వాళ్ళందరినీ కూర్చుంటే కమిటీలు వేసి వాళ్ళతో మాట్లాడి బుల్డోజర్ పంపుతారు పంపకు, రంగనాథ్ గారు ఎంత మంచి బుల్డోజర్ తప్ప పంపము అంటే పంపొద్దు, బుల్డోజర్ వాళ్ళ కల్చర్, అక్కడ ఉత్తర భారత కల్చర్, ఇక్కడ ఈ రాస్తా మస్తు పాట రాసిన నేను, ఇది పాట కాదనుకుంటున్నా. పందుల నివాసాలు పడు మురుగు నీళ్ళ కాడ నున్నంగా ఉడిసి మన్నంతా ఎత్తిపోసి శుభ్రంగా చేసుకొని చూసుకున్న వెనకట జాగా ఉన్నొల్ల కన్ను గుట్టెరో రన్నో ఓరన్న, ఉన్నొల్ల కన్ను గుట్టెరో రన్నోరన్న, నీ గూడు ఎదురగుడతరో రన్నో ఓరన్న, పల్లెల్ల పంట సేలు పాడైన కరువుతోనో ఉర్తూలిగూలిపోయో ఊరిడిసి ఈడికొచ్చి నువ్వు చేసే దందలేవి అగీలమాడినట్టు ఇది కాలి కళ్ళ ముందే పట్నం ఇది కాలిపోయే కాష్టం, ఈడెట్లా బతికినామో ఎల్లదీసి బతికినాము, ఈ మురుగు దుర్గంధము ఈ మురుగులోన మనమే దుర్గంధమూల మనమే, ఈ పొగలలోన మనమే ఈ అగ్గిసెగల మనమే, ఈ చెత్తలల్ల మనమే, ఈ గల్లి చిన్నదైనా ఈ గరీబు బతుకు మనదే, ఆ బతుకు మూసి పక్కలే వెళ్ళిపోయినదురు ఇది మారే, నువ్వు గూడు చెదరగొట్టకు నీరు బాగు చేసేని ప్రతిన నీకు ఉంటే ఆ నీటిని బాగుంచే, ఆ నీటిని జడగొట్టిన పరిశ్రమల అదుపు పెట్టు, నువ్వు నీరు బాగు చేసే ప్రతిన నీకు ఉంటే ఆ నీటిని జడగొట్టే కంపెనీల అదుపు పెట్టు, నాలాల కొల్లి వచ్చే కంపెనీల మురుగు నీళ్ళు నీ వాపెటట్టు ఉంచు, కలిగీల కాలలీల డ్రైనేజీ మురుగు నీళ్ళు ఈ నదిలో కలవకుండా నీవు కట్టడైతే చెయ్యు, ఆకుపచ్చ ఆశిలకవన్నె సీరే అది ఆకుపచ్చ కొంగు, అశిలకవన్నె మూసంటే ఏమిటంట అది ఆకుపచ్చ కొంగు, అది శిలకవన్నె సీరే ముచుకుందుడే పుట్టినట్టి పుణ్యమైన ఏరు, అనంతగిరిల పద్మనాభుడు అనంతగిరి కొండల్లో ఆడ జనయించి అది ఆడుకుంటా పాడుకుంటా ఇసుక తెన్నెలలోకొచ్చి పట్టణములకొచ్చి అది మురికి చేసిరంట, ఈ మురికి ముందు నాపు తర్వాత ఏదో చెయ్యి, ఈ మురికి ముందు నాపు తర్వాత ఏదో చెయ్యి, ఈ మురికి ముందు నాపు తర్వాత ఏదో చెయ్యి చాలు.